అమెరికా రంగంలోకి దిగింది. బీ-2 బాంబర్లను రంగంలోకి దించామంటూ స్వయంగా ఇప్పుడు ట్రంప్ ప్రకటించారు. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే, ఇరాన్ మీదన ఇప్పుడు అమెరికా అణుబాంబులు వేయట్లా, ఇజ్రాయెల్ అణుబాంబులు వేయట్లేదు. కానీ అణుబాంబుల్ని ఇరాన్ చాలా తెలివిగా ఏం చేసిందంటే, కొండ దిగువ ప్రాంతంలో సొరంగాలు కట్టి అక్కడ అణుబాంబులకి సంబంధించిన స్థావరం ఏర్పాటు చేసింది. అణుబాంబులు ఇంకా తయారు కాలేదన్నటువంటిది ఒక పక్కన తన నిఘా వర్గాలు చెప్తున్నా, లేదు అయిపోయినాయి అన్నటువంటిది ఇరాన్ మొసాద్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని ట్రంప్ నమ్ముతున్నాడు. ఒకవేళ ఈవెన్ చెయ్యకపోయినా అది చెయ్యగలిగిన ఫైనల్ స్టేజ్కి ఉన్న ఈ టైంలో కొట్టకపోతే ఇక ఆ తర్వాత ప్రమాదం అని నమ్ముతున్నాడు. అందుకనినే లొంగిపో అని పిలుపునివ్వడంతో పాటుగా తక్షణం కాల్పుల విరమణ జరపాల్సిందే అన్నటువంటిది అది ఇరానే చెయ్యాలి, ప్లస్ అక్కడ లొంగిపోవాలి కొమైని అన్నటువంటి పిలుపు. వాళ్ళు ఎక్కడా లొంగే పరిస్థితి లేదు, సిద్ధంగానే ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు బీ-2 బాంబర్లు ఎందుకు రంగంలోకి దించారంటే, ఇజ్రాయెల్ వేస్తున్నటువంటి బంకర్ బలస్టర్ బాంబులు ఏవైతే ఉన్నాయో, అంటే బంకర్లను కూడా ధ్వంసం చేయగలిగినటువంటిది, ఇవి ఆ కొండల్ని తొలచలేవు. బట్ అమెరికా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక తరహా బాంబులు అన్నటువంటిది కీలకం. జీబీయూ బాంబ్స్ అంటారనమాట. ఈ జీబీయూ బాంబ్స్ అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. కొండల్ని తొలుచుకుంటూ వెళ్ళిపోతాయి, 60 మీటర్ల వంతున లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దాదాపుగా 150 మీటర్లు, అంటే కొండ అడుగునంటే 150 నుంచి 200 మీటర్ల లోపల ఉందట అణుబాంబుల స్థావరం. దాన్ని దెబ్బ కొట్టాలంటే టోటల్గా ఆ కొండనే లేపేయాలి. ఇప్పుడు బీ-2 బాంబర్లతో మాత్రమే మొయ్యగలుగుతాయట. అది భారీ బాంబులు ఉంటాయి జీబీయూ బాంబులు. అలాంటి బాంబుల్ని 10 నుంచి 15 వాడాల్సి ఉంటుందండి. అంటే ముందు ఒకటి వాడడం, పెద్ద విధ్వంసం జరిగి పెద్ద గోయబడ్డాక ఇంకోటి వాడటం, మళ్ళీ పెద్ద గోయబడి మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చాక మళ్ళీ ఇంకోటి, అట్లాగా వరుస పెట్టి వేయాలి. ఓ పక్కన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని ఎట్లాగూ ఇజ్రాయెల్ తుత్తునీయలు చేసేసింది కాబట్టి, వీళ్ళ బీ-2 బాంబర్లను కానీ ఇజ్రాయెల్ బాంబర్లను కానీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కానీ ఇరాన్ ఏమీ చేయలేదు. కాబట్టి ఈ టైంలో పెద్ద ఎత్తున బీ-2 బాంబర్లను అటు పంపిస్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అదే జరిగితే అణ్వస్త్ర స్థావరం కూలిపోతే రేడియేషన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు, ఉంటుంది కానీ అది కొండ లోపల కాబట్టి భారీగా ఉండకుండా ఉంటుందన్నటువంటిది నిపుణులు చెప్పిన వేళ ఆ విధంగా పేల్చివేత దిశగా అడుగులు వేస్తున్నారు అన్నటువంటిది తాజాగా అంతర్జాతీయంగా ఫాక్స్ న్యూస్ లాంటి వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నది. ఏం జరుగుతుందో మరి కాసేపట్లో తేలుతుంది.